తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ లైఫ్లోనే ఇది ఆఖరి సినిమా అవ్వబోతుంది. మనందరికీ తెలుసు, తమిళనాడు సీఎం అయినటువంటి తలపతి విజయ్ ఇక మీదట సినిమాస్ తీయబోయేది లేదు. ఇదే తన లైఫ్లో చివరి మూవీ. రేపు జూలై 23కి రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ గురించి చాలానే వినిపిస్తూ ఉన్నాయి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది కదా, ఇదే దానికి సంబంధించినటువంటి ఏదైతే జననాయకన్, మన తెలుగులో జననాయకుడు అని కూడా రిలీజ్ కాబోతుంది. దాదాపుగా 30 అంటే భాషల్లో ఇది రిలీజ్ అవ్వబోతున్నట్టు కూడా టాక్ వచ్చింది. రేపే దీనికి రిలీజ్ డేట్ అనేది కూడా ఇచ్చేశారు. అయితే దీనికి సంబంధించినంత వరకు 80 స్క్రీన్స్ అనేది, అది కూడా దీంట్లో 3500 స్క్రీన్స్ అనేది తమిళనాడులోనే రిలీజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే దాదాపుగా విజయ్ తీసినటువంటి ఏ ఫిలింకైనా సరే ఖచ్చితంగా సూపర్ హిట్ డూపర్ అవ్వాల్సిందే. కానీ ఈసారి మూవీ మాత్రం కాస్త అనుమానాస్పదంగానే ఉంది. అనుకున్నంత బడ్జెట్ రాకపోవచ్చు అనేటువంటి టాక్ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొదటి రోజుకి ముందే, అంటే ఏదైతే ప్రీ బుకింగ్ చేసుకుంటారో దానికి సంబంధించినంత వరకు దాదాపుగా అంచనా మాత్రం ఎక్కువ ఉంది. వచ్చినంత మేరకు చూసుకుంటే మాత్రం అయితే అంచనా మాత్రం ఎక్కువగా ఉంది. మరి ఏం జరుగుతుంది, ఎందుకని దీని మూవీకి సంబంధించి కాస్త అటు ఇటుగా గ్రాస్ అనేది తగ్గుతుంది అని అంటే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి తెలుసుకోవాలి అని అంటే, ఇండియాలో దాదాపుగా 15 కోట్లకు గ్రాఫ్ అనేది జననాయకన్ మూవీ ఇప్పటికే సంపాదించుకుంది. అండ్ దట్టు 6.5 lakhs అని చెప్పేసి సీట్స్ అయితే కూడా బుక్ అవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే 30 కోట్లకు పైగా ఇప్పటి వరకు కలెక్షన్స్ అయితే కలెక్ట్ అయినట్టు జరుగుతుంది. అంటే ఆన్లైన్ బుకింగ్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే 30 కోట్లు అనేది కలెక్షన్ అనేది వచ్చింది. ఎందుకనంటే తలపతి సార్ లైఫ్లోనే ఇదే ఆఖరి ఫిలిం కాబోతుంది. ఎందుకంటే సీఎంగా పదవి చేపట్టిన తర్వాత ఎలాంటి మూవీస్ అనేది చేయబోయేది లేదు కాబట్టి, సో దానికి సంబంధించినటువంటి విషయం ఇది. అయితే ఇప్పుడు మూవీ హిట్టా ఫ్లాపా అనేది మూవీ రిలీజ్ కాకముందు మనం చెప్పలేం. మీరందరూ కూడా ట్రైలర్ చూసే ఉంటారు. సో దళపతి ఫ్యాన్స్ అనగానే ఆల్ ఆర్ అసెంబుల్ హియర్ అని అంటూ, నిజంగా అది ఒకవేళ సూపర్ హిట్ కాకపోయినా దాన్ని బ్లాక్ బస్టర్ చేసేటువంటి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మరి ఎందుకు మాట్లాడుకోబోతున్నారంటే, మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఒక పిక్చర్ అయితే మీకు చూపించబోతున్నాను. ఇక్కడ పూజా హెగ్డే హీరోయిన్గా అందులో నటించబోయారు, అది కూడా ఒక రిపోర్టర్గా. బట్ ఇక్కడ ఏదైతే దర్శకుడు వినోద్ ఉన్నారో ఆయన చెప్పినటువంటి కారణం ఏంటి అంటే, పూజా హెగ్డేకి సంబంధించి చాలా సీన్స్ అవుతుంది, హీరోయిన్కి రిపోర్టర్గా చాలా సీన్స్ అనేవి అనుకున్నాను, కానీ తీసేటువంటి క్రమంలో కూడా కొన్ని సీన్స్ అనేది ఆపేసి కొన్ని సీన్స్ తీశారంట. కానీ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, ఇక్కడ పూజా హెగ్డే గారిని తీసినటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇంకొన్ని రిలీజ్ అంటే ఏదైతే ఫైనల్ అవుట్పుట్ ఉంటుందో అందులో ఇంకొన్ని కట్ చేసేసారంట. అంటే 100 అనుకున్నారు, 100లో 50 చేశారు. ఇప్పుడు రిలీజింగ్ టైంకి చూసుకుంటే ఇంకో 25 కట్ చేసేశారు. ఓవరాల్గా ఒక 20 సీన్స్ మాత్రమే, అంటే మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఒక 20 సీన్స్ మాత్రమే పెట్టడం. దీనికి సంబంధించి పూజా హెగ్డేకి సారీ కూడా దర్శకుడు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అంటే చాలా వరకు మీకు ఇంకొకటి చూపించాలి. ఇది మూవీకి సంబంధించినంత వరకు ఫుల్ టీమ్ అనమాట. ఇది కట్ చేసుకోండి ఎడిటర్ గారు. కరెక్ట్గా చెన్నైలో ఈ మూవీ సీన్స్ అనేవి జరిగినాయి. దానికి సంబంధించి జననాయకన్ మూవీలో ఉన్నటువంటి ఒక సెట్లో ఆవిడ తీసుకున్నటువంటి సెల్ఫీ ఇది. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, మీకు ఒక పోస్టర్ చూపించబోతున్నాను. సో ఇది చూసుకున్నారు కదా, బ్లాక్ బస్టర్ 2019లో 294 కోట్లు అనేది వచ్చింది. ఆ తర్వాత అలా వైకుంఠపురం, నిజంగా ఆవిడ లైఫ్లోనే ది బిగ్గెస్ట్ తెలుగులో సూపర్ హిట్ డూపర్ అంటే ఇదే బ్లాక్ బస్టర్. 2020లో విడుదలైనటువంటి మూవీ 280 కోట్లు. ఆ తర్వాత సూపర్ హిట్గా సంపాదించుకున్నటువంటి 2021లో 51 కోట్లు అనేది బ్యాచులర్ అని చెప్పేసి మూవీ. ఇలా ఆవిడ మూవీస్ అన్నీ కూడా చూసుకుంటే తర్వాత అంటే ఫస్ట్
టాప్ నుంచి ఇలా గ్రాస్ అనేది తగ్గుకుంటూ వచ్చినటువంటి మూవీస్. ఆ తర్వాత మౌనికా మూవీ అది అందరికీ ఐడియా ఉంది కదా. సో ఆ మూవీ, ఆ సాంగ్ చాలా సూపర్ హిట్, కానీ అనుకున్నంత మూవీ అయితే హిట్ కాలేదు. అది కూడా కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే ఐరన్ లెగ్ పడింది అందుకనే మూవీ అంత హిట్ కాలేదు అని. సో ఈరోజు జననాయకన్ మూవీలో పూజా హెగ్డే ఉన్నారు. సో దానికి సంబంధించినంత వరకు చాలా వరకు బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ అన్నిట్లో కూడా చర్చలు ఏం నడుస్తున్నాయని అంటే బహుశా మూవీ హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, అసలు ఏంటి అనేటువంటిది. ఆవిడ యొక్క లైఫ్ అనేది కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆవిడ మూవీలో ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మూవీ కొంచెం ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి దళపతి గారికి ఏమో సార్కి చూసుకుంటే ఇదే లాస్ట్ ఫిలిం, ఆవిడకి ఈ మూవీతో అయినా హిట్లు పడితే అంటే ఇక ప్రాజెక్ట్స్ అన్ని చేతిలో పట్టుకుని ఇక బిజీ అయిపోవచ్చు అని చెప్పి పూజా హెగ్డే అనుకున్నారు. కానీ ఇక్కడ చూస్తేనేమో దర్శకుడేమో వినోద్ మొత్తం అంతా కూడా మూవీస్ అన్ని సీన్స్ అన్ని కట్ చేసేసాం సారీ పూజ అని చెప్పి కూడా పెట్టినటువంటి పోస్ట్ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో ఇక్కడ చూసుకున్నాం కదా, మనం ఇన్ని మూవీస్లో చూసుకుంటే ఈవిడ యొక్క సీన్స్ అన్నీ కూడా కట్ చేసినట్టు తెలుస్తుంది. పోస్టర్ పైన మాత్రం ఎక్కువగా శాతమే పోస్టర్ పైన ఈవిడనే పెట్టారు. మరి ఎందుకని పూజా గారిని మొత్తం సీన్స్ అన్ని కట్ చేశారు అని అంటే ఒకవైపేమో బహుశా యాక్టింగ్ పరంగా అనేటువంటివి వినిపిస్తుంటే, ఇంకొక సైడ్ ఏమో ఓల్ని ఇది ఒక మేల్ ఓరియంటెడ్గా, అది కూడా రాజకీయాల తరపు నుంచి, అంటే ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా అనేటువంటి ఇదిలో తీసినటువంటి మూవీ కాబట్టి ఓల్ని తలపతి సీన్సే ఎక్కువ పెట్టారని ఇంకొక సైడు, లేదు ఈవిడకి నటించడం రాలేదు అందుకని ఈవిడ ఉంటే అది మొత్తం మెస్సీ అయిపోయి మొత్తానికి అసలు మూవీ ఫ్లాప్ అవుతుంది, అసలు మొత్తం మెస్సీగా కనిపిస్తుందని తీసేశారని ఇంకొంతమంది. అంటే ఇలా మొత్తం అందరూ ఒక జతకి చేరి పాపం పూజా హెగ్డే గారిని అసలు ఇక మీదట ప్రాజెక్ట్సే రాకుండా, మధ్యకాలంలో శ్రీలీల గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇలా కొంతమంది ఐరన్ లెగ్స్ ఉన్నారు, ఐరన్ లెగ్లో ఈవిడ లెగ్ ఒకటి ఐరన్ లెగ్ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. మరి ఏదేమైనప్పటికీ రేపొద్దున రిలీజ్ అయ్యేటువంటి ఈ జననాయకన్ మూవీ, మన తెలుగులో జననాయకుడు, ఈ జననాయకుడు నిజంగానే రియల్ లైఫ్లో హీరో అయిపోయాడు అంటే ఆల్రెడీ మనకి హీరోగా పరిచయమైనటువంటి దళపతి రియల్ లైఫ్లో కూడా హీరోగా మనందరి ముందు ఎంట్రీ ఇచ్చేశారు. సో ఆయన యొక్క ఏదైతే సీఎంగా గెలిచినటువంటి తీరుందో ఆల్మోస్ట్ అది సూపర్ డూపర్ హిట్. ఇక మూవీస్లో హిట్ అయితే ఏంటి సార్, మీరు ఆల్రెడీ మా రియల్ లైఫ్లోనే హిట్ అయిపోయారు అనేటువంటి కథనం కూడా వినిపించింది. మరి జననాయకన్ మూవీ గురించి మీరేమనుకుంటున్నారు? ట్రైలర్ చూసారా? చూడకపోతే వెళ్ళి వెంటనే చూడండి. రేపొద్దున థియేటర్లో మూవీ రిలీజ్ కానుంది. డెఫినెట్గా ఆ బుకింగ్లో మీరు కూడా ఉంటే చూసి మీ ఒపీనియన్ ఏంటని కిందకు వచ్చి కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి నిజంగానే పూజా హెగ్డే గారిది ఐరన్ లెగ్ అంటారా? మళ్ళీ మన మాట మీరు అడుగుంటే కింద కామెంట్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.